శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. 2025 జనవరి మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజగ్రహం. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క రాశి ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. మేషరాశి వారికి జనవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. సో మొదటిగా రాశాధిపతి కుజగ్రహం కర్కాటక రాశిలో 20 జనవరి వరకు వక్రీకరించిన స్థితిలో ఉండి 21 జనవరి నుండి అపసవ్య దిశలో మిథున రాశి చేరుకుంటారు. మాసం అంతా కూడా 21 జనవరి నుండి నెలాఖరు వరకు కూడా ఆయన మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు. అంటే ఏంటంటే 20 దాకా బలహీన రాశి నుండి కర్కాటకంలో ఉండి 21 నుండి మిథునంలో ఉంటారు. 2 రాశుల్లో కూడా వక్రీకరించిన స్థితిలోనే వారు ఉండటం జరుగుతుంది. మరి తృతీయ షష్టాధిపతి బుధగ్రహం, ఈ యొక్క బుధగ్రహం జనవరి మాసంలో 3 రాశులు మారుతారండి. 3వ తారీఖు జనవరి వరకు వృశ్చికంలో ఉంటారు. 4 జనవరి నుండి 23 జనవరి దాకా ధనుసు రాశిలో ఉండి, సో 24 జనవరి నుండి ఆయన మాసాంతం వరకు కూడా మకర రాశిలో స్థితి పొంది ఉంటారు. అంటే వృశ్చికం, ధనస్సు, మకరం 3 రాశుల్లో ఉంటారు. శుక్రగ్రహం కుంభరాశిలో 27 జనవరి దాకా ఉండి చివరి 4 రోజులు కూడా 28, 29, 30, 31 తేదీలలో మీన రాశిలోకి వెళ్ళబోతున్నారు. మీన రాశిలో శుక్రుడు బలవంతుడండి. మరి రవి చూస్తే పంచమాధిపతి అయినటువంటి యొక్క రవి 13 జనవరి దాకా ధనుసులో ఉండి 14 జనవరి నుండి మకర రాశిలో స్థితి పొందబోతున్నారు. మకర సంక్రమణం, సో మకర సంక్రాంతి మొదలవుతుంది. మరి రాహువు మనకు ఇక్కడ 1000 స్థానంలో ఉన్నారు. మేషరాశి వారికి కేతు 6వ స్థానంలో ఉన్నారండి. 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం వక్రీకరించిన స్థితిలో మీకు వృషభ రాశిలో 2వ స్థానంలో స్థితి పొంది ఉన్నారు. శనిశ్చరుడు దశమ లాభాధిపతి అయి ఆయన ఇక్కడే ఉన్నారండి. ఎక్కడ ఉన్నారు? లాభంలో, కుంభంలో ఉన్నారు. శుక్రుడితో కలిసి ఉంటారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు పంచమాధిపతి రవి 9వ స్థానంలో మరియు 10వ స్థానంలో 2 రాశులు మారుతూ ఉంటారండి. మంచి పీరియడ్ అని చెప్పవచ్చు. విద్యార్థులకు దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చదువుతూ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అయితేనేమి, లేకుంటే ఆల్రెడీ పీజీ తత్సంబంధమైనటువంటి కోర్సులో ఉన్నవారు కూడా మంచి చక్కటి ప్రతిభను కనబరుస్తారని చెప్పవచ్చు. 5వ అధిపతి రవి మిత్ర స్థానంలో గురుడుంటూ ఉన్నాడు. గురుడేమో మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి కలయికే. సో 6వ అధిపతి బుధుడితో కలిశారు కాబట్టి కొంత కనుక మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా చేసుకొని సిలబస్ డివైడ్ చేసుకొని కనుక ఒక సిస్టమేటిక్గా వెళ్తే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. సో ఎలాంటి ఇబ్బంది లేదు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థుల్లో కూడా సో బలంగానే ఉందండి. ఎందుకంటే 6వ అధిపతి అయినటువంటి యొక్క బుధగ్రహం 10వ స్థానంలో ఎక్కువ కాలం ఉంటారు. అంటే 24వ తారీఖు నుండి నెలాఖరు దాకా కూడా ఉంటారు కాబట్టి సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు కూడా మీకు ఇది అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఎవరైతే కనుక వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని ఉండి రెడీగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో వారికి కూడా ఉద్యోగం, కొలువు దొరికే అవకాశం చాలా బలంగా ఉందండి. మరి ప్రేమ, ఈ యొక్క పంచమాధిపతి రవిగ్రహము 9వ స్థానంలో ఉన్నారు. కాకపోతే 6వ స్థానాధిపతి బుధుడితో కలిసి ఉండటం వల్ల అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న మాట పట్టింపులు, ఈగో క్లాస్ వస్తూ ఉంటాయి. కానీ బట్ లవ్ అండ్ అఫెక్షన్ కలిగి ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేదండి. మరి వృత్తిలో ఎలా ఉంటుంది అంటే దశమాధిపతి శనిశ్చరుడు లాభస్థానంలో ఉన్నాడు. వృత్తి అంటే 10, రాజ్యభావం, స్టేటస్. ఆయన 11వ స్థానంలో ఉంది. 11 డిజైర్ ఫుల్ఫిల్మెంట్, వృత్తి ద్వారా వచ్చే ధనం, ఇవన్నీ కూడా. మళ్ళీ ధనాధిపతి ఆయనటువంటి యొక్క శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి మీకు న్యాయబద్ధంగా రావాల్సిన వృత్తి నుండి రావాల్సిన ఇంక్రిమెంట్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చండి. సో కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేదు. సో అదేవిధంగా మీకు సహకారం ఉంటుంది. నేబర్స్, కొలీగ్స్ యొక్క సహకారం కూడా మెండుగా ఉంటుందని చెప్పవచ్చు. మరి వ్యాపారం 7వ స్థానం అంటే వ్యాపార స్థానం. 7వ స్థానాధిపతి యొక్క శుక్రుడు 11 మరియు 12 స్థానాల్లో ఉంటారు. కుంభమీనంలో ఆయన పయనం చెందుతూ ఉంటారు. కుంభరాశిలో అధికంగా ఎక్కువ రోజు 27వ తారీఖు వరకు కూడా ఉంటారండి. 7 అంటే వ్యాపారం, 11 లాభం. సో 7, 11 స్థానాలు బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఇది. సో కాబట్టి ఈ యొక్క శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఏంటంటే వ్యాపారం ద్వారా రావాల్సిన ధనం అయితేనేమి ఏదేమైనా కూడాను మీకు ఈ మాసంలో అద్భుతంగా వస్తాయి. మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే యోగకారక గ్రహం అంటే విలువనిచ్చే గ్రహం శుక్రుడు 7 వ్యాపారం రెండింటికి అధిపతి ఆయనే 11లో ఉన్నాడు కాబట్టి మీ యొక్క నెట్వర్క్, ఫ్రెండ్స్, పాత క్లయింట్స్ ఇలాంటి వారి ద్వారా కూడా మీకు క్లయింట్స్ రావటము, మీకు వ్యాపార వృద్ధి చేయడం జరుగుతుంది. వృత్తిలోనైనా వ్యాపారంలోనైనా సరే రెండిట్లో కూడా శుక్ర యొక్క స్థితి ఉంది కాబట్టి సో మీ యొక్క లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి మీ సహకారం ఉంటుంది. అలా కాకుండా మీరు కనుక మీ వ్యాపార స్థానంలో వృత్తి ప్రాంతంలో స్త్రీలు కనుక ఉంటే వారి ద్వారా కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది. వారి ఇన్వాల్వ్మెంట్ కూడా చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు.
ఉదాహరణకి ఏదైనా ఆఫీస్లో ఉంటారు, కొంతమంది మీతో పాటు కొలీగ్గా నేబర్గా ఉంటారు, కొంత సిస్టమ్ ఆపరేటర్స్ ఉంటారు, ఇలా ఉండొచ్చు కొంతమంది స్త్రీలు. అలాంటి వారు కూడా సమయానికి మీకు సరైన ఫైల్స్ ఇవ్వడం కావచ్చు, సో సమయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో వాళ్ళు కూడా కీలక పాత్ర వహిస్తారు అని చెప్పవచ్చండి. మరి ధన సంబంధంగా ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే, ఏ విధంగా ధనం వస్తుంది, ఖర్చు ఎలా ఉంటుంది అన్నప్పుడు ద్వితీయాధిపతి శుక్రుడు 11వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీకు ధన రాబడి ఉంటుంది, వృత్తి వ్యాపారాల ద్వారా ధనం ఆదాయం ఉంటుంది. మరి 28, 29, 30, 31 4 రోజులు, మాసంలో చివరి రోజు 4 రోజులు కూడా వ్యయంలోకి వస్తున్నారు. ద్వితీయాధిపతి వ్యయంలోకి వస్తున్నారు కాబట్టి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల పరంగా మీ గురించి కొంత ఖర్చు చేసే అవకాశం అయితే కనపడుతుంది. మరి కొంతమంది బట్టలు కావచ్చు, లేకుంటే ఏదైనా ఆభరణాలు కావచ్చు, ఇలాంటి వాటి గురించి కూడా నెలాఖరున కొంచెం ఖర్చు అనేది గోచరిస్తూ ఉందండి. మరి ఫ్యామిలీ హ్యాపీనెస్ అన్నప్పుడు 4వ స్థానాధిపతి చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, వేగంగా కదిలే గ్రహం కాబట్టి ఆ గ్రహాన్ని మనం పరిగణలోకి తీసుకోం. చతుర్థంలో 4వ స్థానంలో కుజుడు ఉన్నారు, బలహీనపడి ఉన్నారు, రాహుతో చూడబడుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా 4 అంటే వాహనము, ప్రాపర్టీ, మదర్ అండ్ ఫ్యామిలీ హ్యాపీనెస్. కాబట్టి 4లో కుజుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా కొంత ప్రాపర్టీ సంబంధంగా, వెహికల్ సంబంధంగా, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కాస్త మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. అదేవిధంగా మదర్ హెల్త్ విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మదర్ ఆరోగ్యంగా ఉందనుకోండి, మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి 4వ స్థానం ఉన్నప్పుడు. కాబట్టి నిజంగా కూడా మదర్ ఏదైనా హెల్త్ బాగాలేకుంటే వారి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. 4 అంటే వాహనాలు, చిన్నపాటి వాహనాలు రిపేర్ రావటము లాంటివి జరిగే అవకాశం ఉంది. బట్ వాహన సౌఖ్యం అయితే ఉంది. కుజుడి మీద రాహు దృష్టి ఉంది కాబట్టి ప్రయాణంలో చిన్న చిన్న అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. సో అదర్వైజ్ ఏంటంటే శుక్రుడు స్థితి బాగానే ఉంది కాబట్టి వాహన కారకుడు. 4లో కుజుడు బలహీనంగా ఉండటం వల్ల చిన్నపాటి అసౌకర్యం, మళ్ళీ కంఫర్ట్ అయితే ఉంటుందండి, ఇబ్బంది లేదు. మరి ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కుజుడు 4లో ఉండి రాహు చూస్తూ ఉన్నారు. కుజుడు, రాహు, వెహికల్స్, మెటల్స్ ఇవన్నీ కూడా కాబట్టి కొంత ఇది అనుకుంటుంది. సో మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి 5వ స్థానం చూస్తాం, మరి 11వ స్థానం చూస్తూ ఉంటాం. 5 అంటే అప్పుడు ఏంటంటే రవి 9లో మిత్రక్షేత్రంలో ఉంటారు, తర్వాత 10వ స్థానంలో ఉంటారు. కాబట్టి ఏంటంటే మీకు ఈ మాసంలో, జనవరి మాసంలో ఎవరైతే షార్ట్ ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ లాంటి చేస్తూ ఉంటే వారికైతే ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా మాత్రం బాగుందండి. సో ఇక్కడ బాగుంది కదా అన్నామని చెప్పి చాలామంది సింపుల్గా యాప్స్ ఓపెన్ చేసి చేస్తూ, అనుభవం లేకుండా చేస్తూ ఉంటారు. అలాంటి వారికి రిస్క్ను పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి చెక్ చేసుకుని, ఇది ఒక డిస్క్లైమర్గా భావించండి. దయచేసి చెక్ చేసుకోండి. అనుభవజ్ఞుల యొక్క సలహాల మేరకే మీరు ముందుకు వెళ్ళగలిగితే మంచిది. అదర్వైజ్ మీరు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మార్కెట్ పడినప్పుడు తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం అండి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. మరి సంతాన సంబంధంగా ఏ విధంగా ఉంటుంది? సో 5 అధిపతి రవి 9, 10 స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఏంటంటే డెవలప్మెంట్, కోణము, కేంద్రం. 9 అంటే హైయెస్ట్ కోణం, 10 అంటే హైయెస్ట్ కేంద్రం. డెవలప్మెంట్ అండి. మీ యొక్క సంతానము ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం సంబంధించిన విషయాల్లో కావచ్చు, వృత్తి సంబంధమైన విషయాల్లో కనుక వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళ విద్యలో కూడా, దాంతోపాటుగా ఉద్యోగంలో కూడా రాణిస్తారు అని చెప్పవచ్చండి. ఎలాంటి ఇబ్బందులు అయితే కనపడట్లేదు. 5వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఒకవేళ మీకు కనుక చిన్న పిల్లలు ఉంటే కనుక వారి ఆరోగ్య విషయంలో సీజనల్గా వచ్చేటువంటి జలుబు, ఇండేషన్ కావచ్చు, ఇలాంటి కొంత బాధ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 5 సంతానం, 6 హెల్త్ ఇష్యూస్. 5, 6 అధిపతులు అయినటువంటి యొక్క రవి బుధులు కలిసి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి సో కొంచెం ప్రికాషనరీగా ఉండగలిగితే సరిపోతుందండి. మరి హెల్త్ విషయం చూస్తే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కుజుడు వాగ్దాటి ద్వితీయ తృతీయాల్లో ఉన్నాడు. ఒక కమ్యూనికేషన్లో కొంత మీరు 21 నుండి కమ్యూనికేషన్లో కొంత ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది. అదేవిధంగా స్పైసీ ఫుడ్, మసాలాలు కొంచెం తగ్గించగలగాలి. రెండోది ఏంటంటే ఇక తుంటి నొప్పి, ఈ యొక్క అంటే బటక్స్ దగ్గర కొంచెం పెయిన్, నడగలో ఇలాంటి చిన్నపాటి అసహనం అంత కనపడుతూ ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి. ముఖ్యంగా ఏంటంటే కుజుడు జలరాశిలో పడినప్పుడు త్వరగా ఎనర్జీ లూజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంచుకోవాలి. తగిన నిద్ర, అదేవిధంగా తేలికపాటి వ్యాయామాలు చేయగలుగుతూ ఉంటే కనుక డెఫినెట్గా మీరు అద్భుతంగా రాణించగలుగుతారు ఈ మాసంలో. మొత్తం మీద ఏదైనా 2025 సంవత్సరంలో జనవరిలో చూస్తే ఉద్యోగంలో బాగుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది, పూర్ట్ ఎఫర్ట్స్. ఏది కూడా డ్రీమ్ ఉంటే సరిపోదండి. డ్రీమ్కి తగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండగలిగితే డెఫినెట్గా వస్తుంది. ఎప్పుడు కూడా విజయానికి దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఉండదు, నో డిస్కౌంట్ కూడా ఉండదండి. ఎఫర్ట్స్ పెట్టండి. ప్లానటరీ పొజిషన్ బాగుంది కాబట్టి డెఫినెట్గా ఫలితాలు పొందుతారు. ప్లానటరీ పొజిషన్ గ్రహస్థితులు అనుకూలంగా లేవనుకోండి, వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. కాబట్టి ఏంటంటే అంత బాగుంటుంది. సో రెమెడీస్ పరంగా చూసుకుంటే మీ యొక్క రాశాధిపతి కుజుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి యొక్క స్తోత్రాలు పఠనం చేయటం. కుజుడు జలరాశిలో ఉన్నారు కావున సుబ్రహ్మణ్య స్వామి, కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య వారి అష్టోత్తర శతనామాలు చదువుకోవడం, బ్రహ్మణాష్టకం కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామికి వారికి కుదిరితే మీరు అభిషేకాలు చేసుకోండి. ఎందుకంటే జల స్థానంలో ఉన్నారు కాబట్టి.
సో ఈ యొక్క రెమెడీస్ ఫాలో వెళ్తే డెఫినెట్గా బాగుంటుంది. వేళ్ళ రాహు ఉన్నాడు కాబట్టి కొంత ఖర్చు కూడా గోచరిస్తుంది. సో దట్ యూ కెన్ బేర్. శుక్రుడు లాభంలోనే ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.